గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపడతామంటూ మరోసారి చెప్పిన రాష్ట్ర మంత్రి తర్వాత కొంతమంది మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా ఆదేశాలు జారీ చేశారు. ఇక బీసీ కమిషన్కి సంబంధించి కూడా వాళ్ళ కార్యాచరణ ఏంది, విధి విధానాలు ఏంటి, ప్రస్తుతం దాంట్లో ఏ రకంగా ఉంది, ఏ రకమైన పనులు నిర్వహిస్తారని కూడా పూర్తి స్థాయిలో సేకరించి తనకు సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికార ఆదేశాలు జారీ చేశారంటే ఓవరాల్గా కులగణన తర్వాతే ముఖ్యంగా చాలా మంది సర్పంచులు ఒక ఆందోళన ఉండేది. కులగణన చేపడతారా, కులగణన చేపట్టినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారంటూ ఆందోళన అయితే ఉండేది. ఎటుకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పూర్తి స్థాయి కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ దిశగా వెళ్తే ఏమైనా రిజర్వేషన్ మార్పు జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా తదితర అంశాలు తెర మీదకి వస్తాయని మాత్రం చూడాల్సి ఉంది. ఇక మరోవైపు పెద్ద ఎత్తున కేసీఆర్కి సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. 1 తారీఖున ఫిబ్రవరి 1న ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే కొంత నడుస్తున్నారు కూడా. సో 1 తారీఖున అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఆయన మరోసారి ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఇక నిన్న కేటీఆర్ ఆటోలో ప్రయాణిస్తూ అందరిని ఎదరగొట్టేశాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక రకంగా ఆయన కాస్త ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. ఇక ఆ దిశగా నిన్న జూబ్లీకి సంబంధించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన ఆటోలో ప్రయాణించడం జరిగింది. ఇక సికింద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సబ్ క్యాంపస్గా ఉన్న సికింద్రాబాద్లో గర్ల్స్ హాస్టల్కి కొంతమంది అగాంతకులు గంజాయి బ్యాచ్ అందులోకి కిటికీ డోర్లు పగలగొట్టేసి రకరకాలుగా వాళ్ళు ఎంట్రీ ఇస్తున్న గతంలో ఆందోళన జరిగింది పెద్ద ఎత్తున ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లేడీస్ హాస్టల్ దగ్గర. నిన్న సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క హాస్టల్లో చాలామంది 1-2-3 దుండగులు వచ్చి ఆ కిటికీల యొక్క డోర్లు పగలగొట్టేసి లోపలికి ఎంట్రీ ఇచ్చి అమ్మాయిలను భయపడంతా గురి చేసిరట. ఇక వాళ్ళ అబల కాదు సబల అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా కట్టిపడేసి పోలీసులకు అప్పచెప్పారు. కానీ పోలీసులు ఏందో కానీ వాళ్ళ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళకు మాస్కులు వేసి రకరకాలుగా చూసి వాళ్ళని పక్కన పెట్టేసిరట. మరి చూద్దాం, దీనికి సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రిక విషయానికి వస్తే, త్వరలో కులగణన, కళ్యాణ మస్తుతో పాటు తులం బంగారం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కళ్యాణ మస్తుగా మార్చి ₹1,00,000 పాటుగా తులం బంగారం ఇస్తాను కూడా హామీ ఇచ్చింది. ఆ దిశగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. దీనికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ రకంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటే ఆర్థిక పరంగా ఎటువంటి నిధులు జమ చేయాల్సుకోవాల్సి ఉంటే పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందట. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి. ఆ తర్వాత తెలంగాణ పునర్నిర్మాణానికి మెగా మాస్టర్ ప్లాన్, మూసీ పునర్జీవనానికి ప్రణాళిక, ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పక్కనే కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి, బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించాకనే పనులు చేపట్టాలి, 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయండి, నీటిపారుదల శాఖ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. ఇక నేడు కొత్త సర్కార్ రాజీనామా చేస్తారా, ఆర్జేడీ మంత్రుల్ని తొలగిస్తారా, బీహార్లో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ, భాజపాతో జేడీయూ జట్టు, కుప్పకూలనున్న మహాకూటమి ప్రభుత్వం, సోనియా ఖర్గేల ఫోన్లకు స్పందించని నితీష్ కుమార్. ఇక లాలు ప్రతివ్యూహం ఏందట అంటే, కాంగ్రెస్ పార్టీ ఇతర వామపక్షాలతో కలిపి తను కూడా పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా లాలు ప్రసాద్ యాదవ్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు బీహార్లో. ఇక బలా బోపన్న అత్యంత పెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ ట్రోఫీ గెలిచిన ఆటగాడిగా భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రికార్డు సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్తో కలిసి అతడు శనివారం ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. 43 ఏళ్ల బోపన్నకు పురుషుల డబుల్స్లో ఇదే తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇక సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం, ప్రధాని చేతుల మీదుగా నేడు వేడుకల ప్రారంభం. ఇక ట్రాన్స్కో జెన్కోలో డైరెక్టర్ నియామకానికి నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, పాత డైరెక్టర్ నియామకంలో నిబంధనలకు నీళ్లొదిలారని స్పష్టీకరణ. ఇక చెలరేగిన హౌతీలు, అమెరికా యుద్ధ నౌక బ్రిటన్ వాణిజ్య నౌకపై దాడులు, మంటల్లో చిక్కుకున్న మార్లిన్ లువాండా, నౌకలు 22 మంది భారతీయులు రంగంలో దిగిన మంటల్ని ఆర్పేసిన ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఇక యూనివర్సిటీలకు వీసీల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. 10 యూనివర్సిటీలకి జారీ చేసిన విద్యాశాఖ, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇక భూ సమస్యలన్నిటికీ ఒకే దరఖాస్తు, పోర్టల్లోని ఐచ్ఛికాల్లో కీలక మార్పులు సూచించిన ధరణి కమిటీ.
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతుకు 2 సర్వే నెంబర్లో 4 ఎకరాల పొలం ఉంది. ధరణి పోర్టల్లో ఒక సర్వే నెంబర్ కనిపిస్తోంది, మరొకటి మిస్ అయింది. భూ విస్తీర్ణం కూడా తక్కువ నమోదైంది. దీంతో పాసు పుస్తకం రాలేదు. ఈ సమస్యలతో చాలాసార్లు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేశారు. ముందుగా తక్కువ విస్తీర్ణ సమస్యపై, తర్వాత మిస్సింగ్ సర్వే నెంబర్పై, అనంతరం పాస్ పుస్తకం జారీకి దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు 1200 రూపాయలు అవుతుంది. దీనికి జిరాక్స్ పత్రాలు అప్లోడ్ చేయడానికి అదనంగా చెల్లించాలి. ఇలా ఎన్నిసార్లు చేయాలి, ఎన్నేళ్ళు వేచి చూడాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం దిశగా ధరణికి సంబంధించిన ప్రత్యేక కమిటీ రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. కమిటీ సూచిస్తోందట. ఇక ఆదాయం 2.48 కోట్లు, ఆస్తులు 100 కోట్లు, 100 రెట్లు. ఆయన ఆదాయం సంవత్సరానికి 2.48 కోట్లట. ఇక ఆస్తుల విషయానికి వస్తే 400 కోట్లు ఇప్పటికే దాటిందన్నట్టుగా మనం చూసినాం. డిటిసిపి భవనంలో ఏసీబీ అధికారులు సీజ్ చేసిన బాలకృష్ణ కార్యాలయం, ఇగో మొత్తం సీజ్ చేసి పడేశారు కార్యాలయం. 400 కోట్లు అంటే ఎంత పెద్ద తిమింగలో అర్థం చేసుకోండి. చేతి వాటంతో సంపాదించిన శివబాలకృష్ణ అనీషా దర్యాప్తులు వెలుగులోకి. ఇక బాలకృష్ణ కార్యాలయంలో హెచ్ఎండిఏ, ఎంఏ, యూడి దస్త్రాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది, తర్వాత హెచ్ఎండిఆర్ డెవలప్మెంట్ సంబంధించింది, మొత్తం దస్త్రాలు ఉన్నాయట. ఇక ఏవియన్ విషయానికి వస్తే ఓయూ సహా 10 వర్సిటీలకు కొత్త వీసీలు, ఉన్నత విద్యా సంస్థల గ్రేడింగ్కు న్యాక్ స్వస్తి. ఇక మీదట అక్రిడియేట్, నాన్ అక్రిడియేట్గా విభజన. ఇక పిల్ల పెళ్లికి తులం బంగారం, కళ్యాణమస్తు, షాబ్దీ ముబారక్లో నగదుతో పాటే బడ్జెట్ను రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక వీటికి ఏవైతే కొత్తగా వీళ్ళు హామీ ఇచ్చిరో ఈ హామీకి సంబంధించి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే విధంగా, దానికి సపరేట్ బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలని ఒకే ప్రాంగణంలో, అయితే వివిధ ప్రైవేట్ పబ్లిక్ బిల్డింగ్లో ఉన్నాయి వాటిని కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఒకే ప్రాంతంలో, ఉదాహరణ తీసుకుంటే మనకు ఆర్టీసీ క్లాస్ పోతే మొత్తం కూడా విద్యార్థులు కనిపిస్తూ ఉంటారు, అక్కడ విద్యాలయాలు కోచింగ్లు కనిపిస్తాయి. సో ఆ రకంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ హబ్, అక్కడ ప్రభుత్వ విద్యాలయాలు మొత్తం ఒకే చోట ఉండే రకంగా ఎడ్యుకేషనల్ హబ్ కోసం, ఒకే ప్రాంగణం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉండే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాలు అన్వేషించండి. డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్లో పెట్టొద్దు. ఇక ఓవర్సీస్ స్కాలర్షిప్లో లబ్ధిదారుల పెంపు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల శాఖలో సమీక్షలో సీఎం. ఇక కులగణనకు వేలాయే, రాష్ట్రంలో కులాల వారి లెక్క తీసేందుకు సర్కార్ సిద్ధం. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ అంటే ఒక వార్త. ఏంది? అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తీర్మాన దిశగా అడుగులు. న్యాయ సలహాతో పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయం. ఎస్సీ ఎస్టీ బీసీల్లోనూ తేలనున్న ఉపకులాలు, వాటి జనాభా. 1931లో నిజాం పాలనలో గణాంకాలు మళ్ళీ ఇప్పుడే. ఇక తమ్ముడిగా భావించి సీఎంగా మద్దతిచ్చారు. సీనియర్ల ఎదుట రేవంత్ వ్యాఖ్య. తెలంగాణలో పునర్నిర్మిస్తాం, మూసి పునరుద్ధరణలో భాగం కండి అంటూ బిల్డర్ల సరస్సులో సీఎం. మంత్రుల దగ్గర చెప్పిండట, సీనియర్ల దగ్గర ఏమని, తమ్ముడిగా భావించి నాకు సీఎంగా అవకాశం ఇచ్చారు, అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని అంటున్నాడట. ఇక నాటి బాణమే నేటి బల్యం, షర్మిలకు సంబంధించి నాటు జగనన్న వదిలిన బాణం అన్నది ఇప్పుడు అదే బాణం కాస్త బల్యమై జగనన్నకే వెన్నుపోటు పొడిచేందుకు పోతున్నది. ఇక క్యాబినెట్లోకి కోదండ, విద్యాశాఖను కేటాయించే అవకాశం, మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు. ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం, 6గురికి చోటు, మైనార్టీపై సందిగ్ధం. ఇక ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ నియామకానికి గవర్నర్ ఆమోదం. పక్కనే బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు. ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. మోదీని ఎదుర్కొనేది ప్రాంతీయ పార్టీలే, మంత్రివర్గంలో మైనార్టీలు ఏరి అంటున్న కేటీఆర్. ఇక ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ భవన్కు ఆటోలో ప్రయాణం, 1 ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం. ఈ 9.5 సంవత్సరాలుగా ఇటువంటి ప్రయత్నం చేస్తే ఎంత మంచిగుండ్రు, ఏమన్నా ఎంత మంచిగుండు. ఇప్పుడు ఆటో ఎక్కినావు, 9 సంవత్సరాలుగా ఒక సమస్య పట్టించుకున్నావు, ఓ విద్యార్థి నిరుద్యోగ సమస్య పట్టించుకున్నావు. ఏ రోజన్నా ఇంత పెద్ద ఎత్తున సమస్య జరుగుతుందయ్యా అంటే ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే ప్రజలు మీకు తనటువంటి మిమ్మల్ని దించి ఈరోజు మంచి చేసిన అనుకుని ప్రజలు సంతోషపడుతున్నారు మీరు చేస్తుంటే. ఒక రకంగా మిమ్మల్ని ఆటలో కూర్చోబెట్టిన ప్రజలు సంతోషపడుతూ, మరోవైపు అబ్బా ఇక్కడైనా తగ్గిందని వీళ్ళ అహంకారం అనే రకంగా మాట్లాడుతున్నారు ప్రజలు కూడా.
ఇక దిమ్మ తిరిగి అమ్మ ఒడికి షర్మిల ఎఫెక్ట్ అట. షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్. శరణు వేడుతూ విజయమ్మకు ఫోన్. నువ్వే దిక్కంటూ వేడుకోలు. అండగా ప్రచారానికి రావాలని విన్నపం. కాదంటే తనకు ఎన్నికల్లో ఓటమి, జైలు జీవితం తప్పవని గగ్గోలు. దీన వచనాలతో కరిగిన కన్న తల్లి ప్రచారానికి వచ్చేందుకు ఓకే. దేశమంతా రాజకీయం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరో తరగతి రాజకీయం కనబడుతున్నాడు. ఇకపోతే తవ్విన కొద్ది ఆస్తులు. శివబాలకృష్ణకు బినామీ పేర్లతో ప్లాట్లు, కంపెనీలు. రియాల్టీలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ పెట్టుబడులు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 400 కోట్లు. రిమాండ్ రిపోర్టులో వివరాలు వెల్లడించిన ఏసీబీ బినామీ ఆస్తులు, ఇతర అధికారుల పాత్రపై ఆరా. శివబాలకృష్ణను కస్టడీకి తీసుకునే యోచన. ఇక నేడు రాజీనామా ప్రమాణం. బీజేపీ మద్దతుతో బీహార్ సీఎంగా 7వసారి నితీష్. అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం. ఇక బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవి. నితీష్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఇండియా కూటమితో పొత్తు కథమన్న జేడీయూ. ఇక ఖర్గే ఫోన్ చేసిన నితీష్ మాట్లాడలేదన్న జైరాం. ఎమ్మెల్యేలకు 25 కోట్లట. బీజేపీ మా శాసనసభ్యులు 7గురిని కొనాలని చూసింది. మద్యం స్కామ్లో నన్ను అరెస్ట్ చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందన్న కేజ్రీవాల్. ఇక ఇండియాలో ఆగని మంటలు, మరింతగా అంతర్గత కుమ్ములాట. 11 సీట్లు ఇస్తామన్న అఖిలేష్. సీట్ల కోసమే కాంగ్రెస్ వలన డీఎంకే. సయోధ్య కుదరని పని అన్న మమత. ఐక్యత కృషి చేస్తామన్న ఖర్గే. ఇక ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఎటుదాట్ అయిపోయింది. ఇండియా కూటమి లేదు, ఏం లేదు. ఇక సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే. అటవీ, గిరిజన, వ్యవసాయ శాఖలతో భేటీలో ధరణి కమిటీ అభిప్రాయం. వెలుగు పత్రిక విషయానికి వస్తే ఆడబిడ్డ పెండికి 1,00,000తో పాటు తులం బంగారం. పెండైన వెంటనే అందేలా చర్యలు తీసుకోండి. ఇందుకోసం అంచనా బడ్జెట్ను రూపొందించండి. అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక పక్కనే కాళేశ్వరంపై నిజాలని చెప్పాల్సిందే. విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు? మా ఎమ్మెల్యేలకు 25 కోట్లు ఇచ్చి మమ్మల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్తున్నారు. ఇక అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా. బీహార్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో బిజీగా మారారు. దీంతో ఆయన తెలంగాణ పర్యటన రద్దయింది. ఎప్పుడెప్పుడా ఏం దొరుకుతుందా అని చూస్తారు. ఎక్కడ ప్రభుత్వం కూలిపోతుందా అక్కడ మిట్టం డేగలాగా వాలిపోయి అక్కడ కోడిపిల్లలు ఎత్తుకపోదామన్నట్టుగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీహార్లో కొంచెం సందు దొరికిందో లేదో ఇక ఎగేసుకొని రెడీగా ఉన్నారు అక్కడ. ఇక టీఎస్పీఎస్సీ మెంబర్గా అరుణకుమార్ రాజీనామా. తర్వాత 6 లక్షల అటవీ భూములు ఎటుపోయినాయి. ధరణి పోర్టల్లో లెక్కాపత్రం లేదు గుర్తించిన ధరణి కమిటీ. 6 లక్షల ప్రభుత్వ భూమిని, అటవీ భూమి మొత్తం కూడా కాజేసిరట. ఇక త్వరలో కులగణన అవసరమైన చర్యలు చేపట్టండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక 10 వర్షాలకు కొత్త వీసీలు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. నేటి నుంచి వచ్చే నెల 12 వరకు దరఖాస్తులు. తెలంగాణలో త్వరలోనే సెర్చ్ కమిటీల నియామకం. ఇక ఆటో, స్కూటర్ ఒకే బండి. కొత్తగా ఏదో వచ్చింది, ఇది సర్జన్ ఏదో వచ్చింది. ఆటో, స్కూటర్ ఒకే దాంతో 2 చేయవచ్చంట. ఈ బండి బయటికి తీస్తే అది ఆటో బండి స్కూటీగా మారిపోతుంది. మళ్ళీ అటాచ్ చేయగానే అది ట్రాలీగా మారిపోతుంది. ఇక ఇవాళ నితీష్ రాజీనామా. మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కలున్న జేడీయూ చీఫ్. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం. నేడు జేడీయూ, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం లంచ్. ఆ తర్వాత ఎమ్మెల్యే అందరితో కలిసి గవర్నర్ వద్దకు. బీహార్లో శరవేగంగా మారుతున్న రాజకీయాలు. ఇక అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్. ఒకరిని పట్టుకొని స్టూడెంట్లు, మరో ఇద్దరు నిందితుల పరార్. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థుల ధర్నా. ఇక బినామీల పేరుతో భారీగా ఆస్తులు. శివబాలకృష్ణ కేసులో 45 పేజీల రిమాండ్ రిపోర్ట్. 50 ప్రాపర్టీలు గుర్తించిన ఏసీబీ. 1,120,000 ఇంపోర్టెడ్ వాచ్లు సీజ్ అట. ₹1,00,000 నగదు, 120 ఇంపోర్టెడ్ వాచ్లట. ఎలా చూసినా కదే టైం కనబడుతుంది. కొత్త ఇంపోర్టెడ్ వాచ్లు ఎందుకు 120 వాచ్లు అంటే? ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్లు, 2 రియల్ ఎస్టేట్ కంపెనీల గుర్తింపు. ఇక పాలమూరు, కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి. సూర్యాపేటలో కౌన్సిలర్ల లక్షద్వీప్కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వారెవ్వా, మొన్న మల్లారెడ్డి దుబాయ్ తీసుకుపోయిండు. మున్సిపాలిటీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయిండు, దుబాయ్ తీసుకుపోయిండు. మరి మీడియా వాళ్ళు అడిగారు ఏంది సార్ ఈ ఏమంటారు అవిశ్వాసం ఆగాలంటే దుబాయ్, గోవా ఎందుకు పోవాలి సార్ అంటే, మరి కాశీ పోతే ఏమొస్తారు అంటున్నాడు. మన మల్లారెడ్డి ఏమో దుబాయ్ తీసుకుపోయిండు కౌన్సిలర్ అని, జగదీష్ రెడ్డి ఏమో లక్షద్వీప్ తీసుకుపోయిండు.
వీళ్ళ పని మంచుకున్నారు, అంత తిరుగుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పోతే మళ్ళా కేసీఆర్ ఊరుకోడు కదా, ఏం చేస్తారు అని చెప్పి సిగ్గులేదని చెప్పి పిలిచి మరి నానా బూతులు తిడతాడు, వాళ్ళని ఆడుకుంటాడు ఒక రకంగా. సో అందుకే ఏం చేస్తున్నారు, ముందస్తుగానే దుబాయ్లకి లక్షద్వీప్లకి గోవాలకు కౌన్సిలర్ని తీసుకుపోయి ఆకట్టుకుంటారట ఎమ్మెల్యేలు. ఇక అభివృద్ధిలో బిల్డర్స్ కీలకం, వారి సమస్యలు మాకు తెలుసు, పరిష్కరిస్తామన్న సీఎం. ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తాం, మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెస్తాం, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత డెవలప్ కావాలని ఆకాంక్ష. బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ కు హాజరు. మరాఠా కోటకు మహారాష్ట్ర ఓకే, మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. మరాఠాలకు కుంభీ కమ్యూనిటీ కింద ఓబీసీ రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, అసెంబ్లీకి కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం. ఇక అమిత్ షా టూర్ క్యాన్సిల్, 3 జిల్లాల పర్యటన రద్దు, బీహార్ రాజకీయం పరిణామాలతో నిర్ణయం, త్వరలో కొత్త తేదీల ప్రకటన, లోక్సభ అభ్యర్థులపై కసరత్తు. ఇక కిటకిట్లాడిన భద్రాద్రి కొండగట్టు, తర్వాత 1,00,000 తులం బంగారం రెడీ, వచ్చే నెల నుంచి అమలుకు కసరత్తు. లబ్ధిదారులకు గుడ్ న్యూస్, ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ విడుదల, సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ నిర్ణయం. ఇకపోతే కులగణనకు గ్రీన్ సిగ్నల్, త్వరలో నిర్వహిస్తామన్న సీఎం రేవంత్. 6 గ్యారంటీలకు లింక్ పెట్టే యోచన, కులాల వారీగా సంక్షేమ పథకాల పంపిణీ. ఇక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు, ఇప్పటికే ఏపీ బీహార్లో కులగణన. ఇకపోతే బీఆర్ఎస్ కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలోకి. పాలమూరులో మాజీ మంత్రికి షాక్, కాంగ్రెస్ వైపు మొగ్గిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు. సూర్యాపేటలో వీగిన అవిశ్వాసం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, కేసీఆర్ కుటుంబం తప్ప పార్టీలో ఎవరూ మిగిలరు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక బాప్రే బాలకృష్ణ నొక్కేసింది 500 కోట్లు. బ్రాండెడ్గా చూడండి, ఇవన్నీ బ్రాండెడ్ వాచీలు, గోల్డ్ బ్రాస్లైట్లు, చైన్లు, డబ్బులు. తవ్వే కొద్దీ బయటపడుతున్న అక్రమాస్తులు, 90 ఎకరాల భూపత్రాలు సీజ్, 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లు స్వాధీనం, 1,00,000 విలువ చేసే వాచ్లు, ఫోన్స్, ట్యాబ్లు. ఏసీబీ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు, 4 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఇక ఆయన అట్టర్ ఫ్లాప్ మంత్రి అంటున్న కిషన్ రెడ్డి. ఆ తర్వాత దేశంలో ఉన్న వాళ్ళందరిలో ఈయనే లాస్ట్, తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ ఆయన తెచ్చాడా, మరోసారి ఓకే కిషన్ రెడ్డిని కేటీఆర్ అంటున్నాడు. ఏమని, ఆయన అట్టర్ ఫ్లాప్ మంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డిని. దేశంలో ఉన్న వాళ్ళందరిలో ఈయన లాస్ట్ అట, తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ అని తెచ్చాడా, మరోసారి ఓటు అడిగే హక్కు లేదు. గత ఎన్నికల్లో సానుభూతితో గెలిచిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. నిన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ అంటే సికింద్రాబాద్ పరిధికి వస్తుంది కదా, అది ఏంది పార్లమెంట్కి. సో దానికి సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడిండు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, పల్లె రైతు పరేషాన్, 6 కాలం శ్రమించి సాగు చేసిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని, కమిషన్ పేరిట 5% కట్ చేస్తున్నారని తీవ్ర ఆవేదన చెందారు. మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వికారాబాద్ జిల్లా పరిగిలో జాతీయ రహదారిపై 2 గంటల పాటు బైఠాయించారు. మద్దతు ధర కంటే దక్కకుంటే తమకే ఊరేగతి అని నిరసన తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి, విపక్షాల నుంచి ఒక సూచన, సలహాలు, హెచ్చరికలు ఏంటంటే, మీరు కేవలం సెక్రటరియట్లో అందుబాటులో ఉంటున్నాం, ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం, ఇదే కాదు, పరిష్కారం దిశగా చేయాలి కదా. సెక్రటరియట్లో అందుబాటులో ఉన్నారంటే సెక్రటరీ భవనం కట్టుకున్నారు, మీకు పేషీ ఉన్నది, అలా కూర్చుంటున్నారు, దానికి సమస్యలు ఎట్లా తెలుస్తాయి, ప్రజల సమస్య ఎట్లా తెలుస్తాయి, ప్రజల సమస్య ఎట్లా పరిష్కరిస్తారు, ఎంతమేరకు అధికారులు మీకు సమస్యలు తీసుకొస్తున్నారు. రైతుల గురించి ఇన్ని రకాలుగా విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేసి, విపక్షాలన్నీ మీ మీద ఈ రకంగా దాడులు చేస్తుంటే, ఒక రకంగా ప్రభుత్వం మీద విపక్షాలని దాడులు చేస్తుంటే, ఈ రకంగా వార్తా కథనాలు వస్తుంటే ఎంత మేరకు ఈ సమస్యల పరిష్కారం చూపించారు. నెరలు బారుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి, భూగర్భ జలాలు తిరిగి వెళ్ళిపోతున్నాయి, కాంగ్రెస్ వచ్చినాక పంటలు పండే బంద్ అయిన రకంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకపోతే ఇలాంటి పత్రికలలో వార్తా కథనాలు వస్తుంటే ఈ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయా? మీరు సెక్రటరీలో అందుబాటులో ఉన్నంత మాత్రాన, నిత్యం ప్రజల్ని కలుస్తున్నంత మాత్రాన, ప్రజల సమస్యలు స్వీకరిస్తున్నామంటున్న మాత్రాన
రివ్యూలు పెట్టేంత మాత్రాన ప్రజల సమస్యలు పరిష్కారం కావు. ఆ పరిష్కారం దిశగా ప్రయత్నాలు ఉండాలి, గ్రౌండ్లోకి పోవాలి. ఈ 9.5 సంవత్సరాలుగా ఏ రకంగా అయితే గ్రౌండ్ ఉన్నారో ఈరోజు మీ రకంగా కనుక గ్రౌండ్ ఉంటే ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. ఇక అధికారంలోకి వచ్చినాం కదా, మనకు కాన్వాయ్ వచ్చింది, బంగ్లాలు వచ్చినాయి, సెక్రటరియట్ వచ్చింది, పోయాడ కూర్చుంటే అధికారులు పట్టుకొస్తారు, సంతకాలు పెట్టి పంపిద్దామంటే కాదు ఈ పరిస్థితి. మీరు ఏ రకంగా 9.5 సంవత్సరాలుగా నిత్యం గ్రౌండ్లో ప్రజల దగ్గరకు ఉన్నారో ఆ ప్రజల దగ్గర తిరిగి వెళ్ళుర్రి. గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళుండొచ్చు, ఈరోజు మంత్రిగా పోర్రి. అదే ప్రజలు హక్కున చేర్చుకుని ఎత్తిన పెట్టుకుంటారు. ఏందయ్యా మీ సమస్య ఏందని అడుగుర్రి, మీ నియోజకవర్గాల పర్యటన చేయర్రి. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం కూడా ట్రాన్స్ఫర్లు, పైరవీలు, ఈ కథలు నడుస్తున్నాయట. సో వెంటనే మానుకొని ఈ 9.5 సంవత్సరాలుగా ఏ రకంగా అయితే మీరు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్నారో, ప్రజల కోసమై పోరాడినట్టుగా మీరు ప్రజలకి చెప్పిర్రో, ఇప్పుడు ప్రజల కోసం పోరి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడే సత్వర పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యేలు మొత్తం కూడా రిలాక్స్ అవుతున్నారు, సానుభూతం గెలిచిన మనం, లేకుంటే అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు చాలా గొప్పదనో, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను చీల్ చెండడంలోనో, లేకుంటే మా తనదైన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీని ఎక్కుపెట్టడంలో బిజీ అవుతున్నారు. కాదు, మీరు గ్రౌండ్లోకి పోయి ఏ రకంగా అయితే ప్రజలను ఓటు హక్కు కోసం అడిగిర్రో, ఓటు ఏమైనా అడిగిర్రో ఆ రకంగా బోర్రి ప్రయత్నం చేయర్రి. ఒక కొత్త రకమైనటువంటి రాజకీయానికి నాంది పలకాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం ఒక అయితే 10 సంవత్సరాల తెలంగాణలో మరో పోరాటం జరిగింది. అది తెలంగాణ ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్న రకంగా ఇబ్బంది పడి ఎటకేలకు కాంగ్రెస్కు ఒక అవకాశం కల్పించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం మనకు వచ్చినటువంటి హంగుల ఆర్భాటాలు ఎంజాయ్ చేస్తూనే కనిపిస్తున్నట్టుగా, అంటే బయటికి చూడ మేము సమస్యలు తెలుసుకుంటున్నాం, రివ్యూలు పెడుతున్నాం, వాటి మీద మేము కొత్త రకమైనటువంటి తీర్మానాలు తీసుకుంటాం, రివ్యూలు పెట్టి దానికి నిర్ణయం తీసుకుంటాం. ఇది కాదు కావాల్సింది. గ్రౌండ్కి పో, గ్రౌండ్ రైతు దగ్గరికి పో, రైతు దగ్గర సమస్య ఏదని. ఒక ఎమ్మెల్యే ఉన్న 119 నియోజకవర్గాలలో 65 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక సిపిఐ 64 కాంగ్రెస్ పార్టీ. సరే, ఇక మిగిలిన ఒక 10-12 మంది మంత్రులు పోతే మిగిలిన 40-50 మంది ఎమ్మెల్యేలు గ్రౌండ్లో ప్రజల దగ్గర ఉంటే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో కాదు ప్రజల దగ్గరికి పోయి, రైతుల దగ్గరికి పోయి, ఆ కాలువ నీళ్ళు వస్తే వాటి నీళ్ళ గురించి అట్లాంటి విషయాలు అడిగితే కనుక రైతులు నెత్తిన పెట్టుకుంటారు. ఏదో ఎమ్మెల్యే కాగానే 5 సంవత్సరాలు ఇట్లాంటి ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయి చాలామంది మరణం పడిపోయిన, చాలామంది కనుమరుగైపోయిన చాలామంది ఉన్నారు. ఇది శాశ్వతం కాదు, 5 సంవత్సరాలకు మాత్రమే అవకాశం. మీకు చిరస్మరణీయంగా ఇంకా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ప్రజలకు పోవాలి. బాలాపూర్ మండలం పరిధిలో కుర్మాలగూడ సర్వే నెంబర్ 46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలమైన బోర్డులు పెట్టారు. నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ అట. ఇక 10 ఏళ్ల పాటు పచ్చని పంట పొలాలతో వెలసిల్లిన కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడువారే పరిస్థితి ఏర్పడింది. సాగర్లో నీరున్న చివరి దాకా అందక నారు ఎండిపోతున్నది. దీంతో రైతులు ట్రాక్టర్లు నీళ్లు తెచ్చుకొని నారుమడి కట్టుకుంటున్నారు. ట్రాక్టర్లు నీళ్ళు తీసుకొచ్చుకొని నారుకు నీళ్ళు పోస్తున్నారట. ఈ పరిస్థితి వచ్చిందా? నిజంగానే వస్తే దానికి పరిష్కారం ఏంది? కేవలం 1-2 చెట్లు చూసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్యను చిత్రీకరిస్తుందా ఈ పత్రిక, లేకపోతే నిజంగా జరుగుతుందా? దానికి సమస్య పరిష్కారం దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇక రాష్ట్రంలో కులగణన అంటూ రేవంత్ రెడ్డి, తర్వాత మీకు ఓటేస్తే చెప్పు దెబ్బల హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతారన్న జగదీష్ రెడ్డి. ఇక నరకం చూస్తున్నాం, ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం, గిరాకీ లేక ఈఎంఐలు చెల్లించడం లేదు, కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మీరు ఏదైనా చేయాలి, ఆదుకోవాలి. ఆటో ఎక్కిన కేటీఆర్ ఎదుట సమస్యలు ఏకరవు పెట్టిన డ్రైవర్ రమేష్, పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరోసా. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, ఆ తర్వాత గడ్డి కోసిన షాకే, కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందే, గడ్డి కోత యంత్రం ఉన్న రైతులపై విద్యుత్ అధికారుల ఒత్తిడి, లేదంటే జరిమానా తప్పదని హెచ్చరిక. లబోదిబం అంటున్న రైతన్నలు. మహేశ్వరం సర్వసభ్య సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధుల ఆగ్రహం. ఇక టిఎస్ ఎఫ్సెట్ కన్వీనర్గా డీన్ కుమార్, ఐసెట్కు నరసింహాచారి, ఎడ్సెట్కు మృణాలిని, మరో 4 సెట్స్కు కన్వీనర్ల నియామకం. ఇక ఔషధవనం అంతర్ధానం రాడార్ కేంద్రంతో విలువైన మొక్కల మాయం. 147 ఔషధ జాతుల మొక్కల గుర్తింపు. ఎక్కడ వికారాబాద్ అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తుంటే అక్కడ ఔషధ మొక్కలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అటవీ ప్రాంతం మొత్తం కూడా కనుమరుగైపోతుంది. వికారాబాద్ జిల్లా మొత్తం కూడా నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున నిత్యం ప్రతిరోజు వారం 10 రోజులుగా నమస్తే తెలంగాణ పత్రికలో కథనం వస్తూనే ఉంది. ఇక ఇదే అంశాలకు